హలో గైస్, మీరు ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మిస్టరీస్ వీటన్నిటిని కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారా? అయితే మీకోసం ఒక 2 ఛానల్స్ అయితే క్రియేట్ చేశాను. ఒకటి మిస్టోల్డ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు, ఇంకొకటి మహిదర్ ఇన్ఫో జోన్. ఈ మిస్టోల్డ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగులో మిస్టరీస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వస్తూ ఉంటాయి. మహిదర్ ఇన్ఫో జోన్లో 10 ఫ్యాక్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మహిదర్ ఇన్ఫో జోన్లో ఎవ్రీ 3 డేస్కి ఒక వీడియో వస్తే, మిస్టోల్డ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగులో ఎవ్రీ 2 డేస్కి ఒక వీడియో వస్తుంది. ఆ 2 ఛానల్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంట్రెస్టింగ్ పీపుల్ ఎవరైనా ఉన్నట్టయితే వాటి మీద క్లిక్ చేసి ఇప్పుడే ఆ 2 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మాట వినాలి సాంగ్ ఫ్రమ్ హరిహర వీరమల్లు మూవీ యాక్టెడ్ బై పవన్ కళ్యాణ్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్స్ ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ని అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ని అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా మాట వినాలి సాంగ్ విషయానికి వచ్చినట్టయితే సాంగ్ అయితే బాగుంది. అంటే ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీల్ అయితే ఉంది, బట్ డెఫినెట్గా పాట అయితే బాగానే ఉంది. అంటే అది ఒక సిచ్యువేషనల్ సాంగ్ అని క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ లిరిక్స్ కూడా పర్లేదు, బట్ చెప్తున్నా కదా, ఏదో కొంచెం ఆ మిస్ అయిన ఫీలింగ్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిది ఇంతకుముందు కాటమరాయుడ కదిరి నరసింహగౌడ పాట ఉంది కదా, అత్తారింటికి దారేది. సో ఆ టైపులో ట్రై చేశారు, అండ్ ఇక్కడ ఈ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ట్రై చేశారు అనిపించింది. సో సిచ్యువేషనల్ సాంగ్, అండ్ పాటల లెంత్ కూడా ఎక్కువ లేదు, కొద్దిగా ఉంది, 2.5 మినిట్సే ఉంది. సో డెఫినెట్గా ఏదో ఒక సిచ్యువేషన్లో వస్తుంది, అండ్ యూనో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టే ఉంది లిరిక్స్ అన్నీ కూడా అర్థమైపోతుంది. బట్ యూనో తెలుగులో మాత్రం ఏదో చిన్నది మిస్ అవుతున్న ఫీల్ అయితే ఉంది. అండ్ అన్ని భాషల్లో కూడా పవన్ కళ్యాణ్ గారే పాడారు. అండ్ హిందీలో చాలా బాగుంది బేసిక్గా పాట. యాక్చువల్గా తెలుగు కంటే హిందీలో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే హిందీలో ఆ రిథం కుదిరింది, బాత్ నిరాలి అని చెప్పి వచ్చింది, అండ్ అది చాలా పర్ఫెక్ట్ సింక్ అయింది అక్కడ. సో అది బాగా అనిపించింది ఎస్పెషల్లీ. అండ్ బేసిక్గా మనకి ఇప్పుడు హరిహర వీరమల్లు పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అవుతుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యూనో యాజ్ అ పొలిటీషియన్గా ఈజ్ ఎ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు ఆయన. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం డిస్కషన్ అవుతూనే ఉంది. అండ్ ఆయన తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా యూనో వెళ్తున్నాయి, అక్కడ రీచ్ అవుతున్నాయి మొత్తం అందరికీ కూడా. సో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా పాన్ ఇండియన్ స్టార్ ఆయన. సో ఆయన నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆబ్వియస్లీ ఇప్పుడు అన్ని మార్కెట్స్లోని కూడా ఆ మినిమం బస్, మినిమం హైప్ అయితే ఉంటుంది. అండ్ మూవీ కనుక మంచి టాక్ వచ్చినట్టయితే మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. హరిహర వీరమల్లు మూవీ కావచ్చు, నెక్స్ట్ ఓజీ కావచ్చు, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఓజీ కూడా మ్యాక్సిమం పాన్ ఇండియన్ సినిమాయే కదా. సో డెఫినెట్గా వాటన్నిటికీ కూడా రీచ్ అయితే ఉంటుంది. అండ్ యూనో హిందీ వెర్షన్ కూడా అందుకే విన్నాను, హిందీ వెర్షన్ కూడా బాగా అనిపించింది. మిగతా వెర్షన్స్ అయితే వినలేదు, బట్ యూనో మ్యాక్సిమం అన్నిట్లోని ఆయనే పాడారు అంటున్నారు. సో ఇంకా డెఫినెట్గా హిందీలో అయితే మాత్రం బాగా అనిపించింది. తెలుగులో ఏంటంటే ఏదో చిన్నది ఆ మిస్ అయిన ఫీల్ వచ్చి, చిన్నదే ఎక్కువ కూడా కాదు మళ్ళీ, అది అంటే కొంచెం నార్మల్గా అనిపించింది. ఇప్పుడు ఆ వైబ్ అనేది కంప్లీట్గా రాలేదు. సో అది పాయింట్. బట్ హిందీలో బాగానే వచ్చింది. సో అది అనిపించింది అలాగా. బట్ డెఫినెట్గా యూనో పాట అయితే సిచ్యువేషనల్ సాంగ్, అండ్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అది బాగుంటుందని అయితే అనిపిస్తోంది. అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఈ ఇయరే రిలీజ్ చేస్తారనుకుంటా 2 సినిమాలు కూడా. ఇక చూడాలి మరి ఇంకా. బట్ ఇప్పుడు క్రిష్ గారు కాకుండా వేరే డైరెక్టర్ కదా, సో మరి ఇంకా ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇంకా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు గుంటూరు టాకీస్ తీశారు ఆయన డైరెక్టర్. సో ఆయన ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నారు, అంటే ప్రొడ్యూసర్ గారి కొడుకు ఆయన. సో ఆయన ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు. క్రిష్ గారు ఏంటంటే కొంచెం ఆ దర్శకత్వ పర్యవేక్షణ ఉంటుంది కదా, సో ఆయన అది చూసుకుంటున్నారు, ఆయన వేరే డైరెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇంకా మరి ఇంకా చూడాలి మిగతా పాటలు ఎలా ఉంటాయి ఏంటనేది ఇంకా చూడాల్సి ఉంటుంది. మెయిన్ కీరవాణి గారి మ్యూజిక్
ఈ పాట అంటే బేసిక్ ఇది ఇక సిట్యుయేషనల్ సాంగ్ అండ్ డైలాగ్స్‌తో కూడుకున్న పాటలా ఉంది ఇది. సో, ఇది గాదు గానీ మిగతా పాటల్లో డెఫినిట్‌గా కీరవాణి గారి మార్క్ కనపడతది అని స్పష్టంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆయనది గ్లిమ్స్ ఉంది గదా! ఫస్ట్. సో, ఆ గ్లిమ్స్‌లో వచ్చిన బీజీఎం బేసిక్‌గా చాలా అనిపిచ్చింది. అది ఇప్పటికి కూడా ఒక నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంటది. ఆ బీజీఎం అయితే మాత్రం. సో, డెఫినిట్‌గా ఫర్దర్‌గా వచ్చే సాంగ్స్ అండ్ ఆ బీజీఎమ్స్ అన్నీ గూడా డిఫరెంట్ వైబ్ ఉంటాయని ఒక ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది ఇప్పటికైతే. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. సో, ఈ పాటైతే పర్లేదు. బట్ గుడ్ బావుంది. బట్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటది తెలుగులో. బట్ హిందీలో మాత్రం అది గూడా లేదు. హిందీలో మొత్తం బావున్న ఫీలింగ్ అయితే ఉంది. సో, ఇంకా లెట్స్ సీ చూద్దాం ఈ మూవీ పాన్ ఇండియన్ వైడ్‌గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తదని. అండ్ తమిళనాడులో కూడా బేసిక్‌గా పవన్ కళ్యాణ్ గారికి హ్యూజ్ రీచ్ ఉంది. అంటే కొంచెం ఆ డిస్కషన్స్ అవన్నీ అయ్యాయి గదా! ఇప్పుడు స్టాలిన్‌కిని, పవన్ కళ్యాణ్ గారికి మధ్య. సో, దానివల్ల కూడా కొంత యూ నో మొత్తం అక్కడ బాగా ఫైర్ అయితే క్రియేట్ అయింది ఆ ప్రాంతంలో. సో, అట్లా అక్కడ కూడా మంచి మార్కెట్టే ఉంటది. సో, చూడాలింకా. అంటే ఇంకా ఎలా రిలీజ్ అవుతది, ఎలా రిలీజ్ చేస్తారు వీళ్ళనేది అది వేరే విషయం. బట్ ప్రాపర్‌గా రిలీజ్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పాన్ ఇండియా వైడ్‌గా చెప్తున్నా. మన దగ్గర ఎలాగా హిట్ అవుద్ది అందులో నో డౌట్. బట్ పాన్ ఇండియన్ వైడ్‌గా పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయనిపిస్తుంది ఈ సినిమాకి. అండ్ ఇంకోటి సబ్జెక్ట్ కూడా హిందీ వాళ్ళు కొంచెం కనెక్ట్ చేసుకొని ఓన్ చేసుకోగలిగే కైండ్ ఆఫ్ సబ్జెక్టే కదా! సో, ఇంకా చూడాలి మరి ఏంటి సిట్యుయేషన్ అనేది. సో, వేరే పాటలు వస్తే ఇంకా వాటి గురించి కొంచెం డీటెయిల్డ్‌గా అర్థం చేసుకొని మాట్లాడుకోవచ్చు. బట్ మాక్సిమం ఈ సినిమాలో ఉండేవన్నీ కూడా ఇంకా సిట్యుయేషనల్ సాంగ్సే ఉంటాయి. ఎక్కడో 1, 2 మాత్రమే మేబీ సెపరేట్‌గా ఉండే సాంగ్స్ ఉంటాయేమో. బట్ మాక్సిమం సిట్యుయేషనల్ సాంగ్సే ఉంటాయనిపిస్తుంది నాకైతే ఈ సినిమాలో. సో, ఇంకా అది గైస్. ఈ పాటైతే మాత్రం గుడ్ బానే ఉంది. బట్ తెలుగులో ఏదో చిన్నది మిస్ అయిన వైబ్ అయితే ఉంది. మైట్ బీ మేబీ రఫ్‌గా వచ్చిందేమో పాట. బట్ హిందీలో మాత్రం కొంచెం వచ్చింది. హిందీలో కొంచెం ఆ ట్యూనింగ్ చేసినట్టున్నారు. బట్ తెలుగులో అది ఎందుకో కొంచెం చేయలేదేమో అనిపిచ్చింది. ఆటో ట్యూనింగ్ ఉంటది గదా! అది కొంచెం చేయలేదేమో అనిపిచ్చింది నాకు. సో, ఏమో మరి మొత్తానికైతే మాత్రం పాటైతే బానే ఉంది. బట్ ఏదో చిన్నది మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంది. సో, అది సిట్యుయేషన్. సో, మరి మీకెలా అనిపిచ్చింది పాట అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ మూవీ మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నారు గదా! సో, చూడాలి మరి. ఇంక పవన్ కళ్యాణ్ గారు చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ చేస్తున్న సినిమా గదా! సో, వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో, ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే మిగతా పాటల కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్ ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.